ఇక్కడ చూడండి ఇప్పుడు ఎంతో చాలా సపోర్ట్ ఇస్తారని జై శ్రీరామ్. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కళ్యాణ్ మాట్లాడుతున్నా. జై శ్రీరామ్ అందరికీ. మన వీడియో వచ్చేసి అమ్మపల్లి, శంషాబాద్లోని అమ్మపల్లి గ్రామంలో సీతారామచంద్ర ఆలయం ఉంటుంది. మనకు నియర్లో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి దగ్గరగా ఉంటుంది అన్నట్టు. అయితే ఇక్కడ ఇప్పుడు ఈ విగ్రహం ఉంది కదా, హనుమంతుంది విగ్రహము, అక్కడ సీతారామచంద్ర ఆలయము. మళ్ళీ ఇప్పుడు అక్కడ కమన్ లోపల ఉంటుంది. గుడి ఎక్సలెంట్ ఉంటుంది. ఇప్పుడు ఆర్కిటెక్చర్ కానీ తర్వాత ఇంకా మాడిఫై చేయడం జరుగుతుంది. అయితే ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ ప్రతి సంవత్సరం శ్రీరామ నవమి నాడు ఉత్సవాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది అన్నట్టు. అయితే మొదటిసారి మన వీడియో చూసిన వాళ్ళైతే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అందరికీ షేర్ చేయవలసిందే కోరుకుంటున్నాను. జై శ్రీరామ్. జై శ్రీరామ్. నేను మీ కళ్యాణ్ మాట్లాడుతూ ఇవాళ మన వీడియో వచ్చేసి మనం ప్రజెంట్ అమ్మపల్లి వద్ద మనం ఉన్నాము. ఈ ఆలయం వచ్చేసి శ్రీరామచంద్ర స్వామి ఆలయం వద్ద మనం ప్రస్తుతం ఉన్నాము. ఈ ఆలయం వచ్చేసి ఇది 11-12వ శతాబ్దంలో కళ్యాణి చాణక్య కాలంలో ఇది నిర్మించడం జరిగింది. అయితే ఇక్కడ ప్రతి శ్రీరామ నవమి నాడు ప్రత్యేకంగా కళ్యాణ ఉత్సవాలు జరుగుతాయి అన్నట్టు. ఈ ప్రధాన ఆలయం వచ్చేసి సీతారామచంద్ర ఆలయం. ఇది ఈ గుడి గోపురం కూడా ఆర్కిటెక్చర్ కూడా ఎంతో మనకు ఆకర్షణంగా ఉంటుంది. ఇక్కడ మనకు కొనేరు కూడా ఉంటుంది. ఇది చూడండి, ఇది గుడి గోపురం. ఇది లోపల మనకు ఇంకా బాగుంటుంది అన్నట్టు. ఇది ప్రజెంట్ బయట. ఇక్కడ
ఎన్నో అంటే ఇక్కడ ఎన్నో ఉత్సవాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అంటే ప్రతి శ్రీరామనవమి నాడు మనకు ఘనంగా ఉత్సవాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇంకోటి ఈ టెంపుల్ని మన మినీ భద్రాచలం కూడా అంటారు అన్నట్టు. మనకు శంషాబాద్లో ఉంటుంది. శంషాబాద్లోని అమ్మపల్లి విలేజ్లో ఉంటుంది. అయితే మనకు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గర కూడా ఉంటుంది అన్నట్టు ఇక్కడ. అయితే ఈ యొక్క గోపురం ఆర్కిటెక్చర్ కూడా ఎంతో బాగుంటుంది అన్నట్టు. ఇది మనకు లోపల గర్భగుడి కూడా అవన్నీ చూపిస్తాము. అయితే మన ఛానల్లో ఫస్ట్ టైం చూసినా అయితే మా ఛానల్ కళ్యాణ్ లాగానే యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకోటి ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. మీ అందరూ ఈ వీడియో చూస్తారు. అయితే మన ఛానల్స్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మీరు ఈ యొక్క సపోర్ట్ మీరు ఇవ్వాల్సింది కోరుచున్నాను. ఇప్పుడు లోపల మనం గర్భగుడి అని తర్వాత అదంతా మీకు చూపిస్తాను. వీడియో బాగుంటుంది, ఎక్సలెంట్గా ఉంటుంది. మీకు చూడండి. మన ఛానల్ కూడా మీరు మన ఛానల్కి సపోర్ట్ ఇస్తారని కోరుకుంటున్నాను. ఇంకా మన ఇంకా లోపల వీడియో తీస్తాను. ఎక్సలెంట్గా ఉంటుంది, బాగుంటుంది, చూడండి. అది ఫ్రెండ్స్, నేను మీకు కళ్యాణ్ మాట్లాడుతున్నాయి. ఇప్పుడు ఈ గుడి యొక్క ఆర్కిటెక్చర్ కూడా చూడండి ఎంతో బాగుంటుంది అన్నట్టు. అంటే చాణక్య కాలంలో కూడా అప్పట్లోనే ఈ గుడి ఇంత ఆర్కిటెక్చర్గా ఏర్పాటు చేయడం జరిగింది అన్నట్టు. చూడండి ఎంతో ఆర్కిటెక్చర్గా అసలు మస్తు ఉంటుంది అన్నట్టు ఈ గుడి. మనము మినీ భద్రాచలం కూడా అంటారు ఈ గుడిని. ఈ ఆర్కిటెక్చర్ ఒక చూడండి ఎంతో బాగుంటుంది అన్నట్టు. ఈ చాళుక్యుని కాలంలో కూడా ఇట్లా ఈ గుడి ఇంత బాగా కట్టించడం కూడా జరిగింది అన్నట్టు. ఈ రాతి శిల్పాలు కూడా మనకు ఎంతో ఆకర్షణంగా ఉంటుంది. ఇప్పుడు మనం గుడి లోపలికి వెళ్దాం. అయితే ఈ గుడి ఒక 800-1000 సంవత్సరాల క్రితమే ఈ గుడి యొక్క ఆర్కిటెక్చర్ అసలు ఎక్సలెంట్గా ఉంటుంది అన్నట్టు. ఇక్కడ చూడండి. ఇప్పుడు ఇక్కడ అసలు గుడి కూడా ఎక్సలెంట్గా ఉంటుంది అన్నట్టు. అయితే ఇప్పుడు ఇంకా గుడి ఓపెన్ కాలేదు. ఓపెన్ అయినప్పుడు కూడా మీకు గర్భగుడిలోని సీతారామచంద్ర ఆలయం ఆ స్వామి విగ్రహాలు కూడా మీకు చూపిస్తాను. ఇక్కడ చూడండి అసలు కూడా ఎంతో బాగుంటుంది. అయితే ఇప్పుడు ఈ గుడిని మాడిఫై చేయడం అంటే ఇంకా మాడిఫై చేయడం జరుగుతుంది అన్నట్టు. అంటే ప్రజెంట్ ఈ గుడి అప్పుడు పురాతన కాలంది కదా, ఇప్పుడు కొద్దిగా చేయడం జరుగుతుంది అన్నట్టు. మనకి ఇంకొక 15 నిమిషాల్లో గుడి ఓపెన్ అవుతుంది. ఆ గుడి ఓపెన్ అయినప్పుడు మీకు అంతా చూపిస్తాను అన్నట్టు.
ఇక్కడ చూడండి, ఇది లోపల. ఇక్కడ మనం గర్భగుడికి ఇటు వెళ్ళాలి. అయితే ఇక్కడ ఇది చూడండి. ఇక్కడ మనం ప్రతి శ్రీరామ నవమి నాడు కూడా అసలు బాగా కళ్యాణోత్సవం నాడు మంచిగా చేస్తారు అన్నట్టు. మంచి ఒక 50,000 నుంచి 1,00,000 మంది పబ్లిక్ దాకా కూడా వస్తారు అన్నట్టు ఈ గుడికి. ఇది మనము మినీ భద్రాచలం కూడా అంటారు అన్నట్టు. అప్పుడు ఆ పురాతన కాలంలోనే ఈ గుడి అసలు ఆర్కిటెక్చర్ కానీ ఎక్సలెంట్ బాగుంటుంది అన్నట్టు. అయితే ఈ గుడి
ప్రజెంట్ పునర్నిర్మాణం చేయడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ ప్రీ వెడ్డింగ్ షూట్స్ కూడా ఇదేమీ చేయొద్దు అన్నట్టు. ఇది కొనేరు, దీన్ని కొనేరు అంటారు. ఇప్పుడు ప్రజెంట్ వాటర్ నింపలేదు, కొన్ని వాటర్ తక్కువ ఉన్నాయి అన్నట్టు. ఇక్కడ చూడండి మొత్తం కొనేరు.